brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అరేబియా సముద్రంలో హై టెన్షన్, భారత్ పాకిస్తాన్ పోటాపోటీ, యుద్ధ నౌకల్ని మోహరించిన ఇరు దేశాలు. వేడెక్కిన బోర్డర్, మరోసారి పాక్ రేంజర్ల కాల్పులు, తిప్పికొట్టిన భారత బలగాలు. అమరావతి రీలాంచ్ కు రండి, జగన్ కు ఆహ్వానం పంపిన కూటమి ప్రభుత్వం, ఇన్విటేషన్ అందజేసిన ప్రోటోకాల్ అధికారులు. నెల్లూరు జిల్లాలో ఇవాళ సీఎం పర్యటన, ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ, కార్మికులతో ముచ్చటించనున్న చంద్రబాబు. ఇవాళ కస్టడీకి విడుదల గోపి, 2 రోజులు విచారించనున్న ఏసీబీ, క్రషర్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్. నిధులు అధికారాల దుర్వినియోగం, పిఎస్ఆర్ ఆంజనేయులపై ఏపీపీఎస్సీ సెక్రటరీ నివేదిక, ఎఫ్ఐఆర్ లో పొందుపర్చిన పోలీసులు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. గుట్టలో ఆగని కుంబే, ఆపరేషన్ లో వేలాదిగా భద్రతా బలగాలు, శాశ్వత బేస్ క్యాంప్ల ఏర్పాటుకు ప్రయత్నాలు. విజయవాడ ఆటోనగర్ లో అగ్ని ప్రమాదం, స్క్రాప్ టైర్ల దుకాణంలో మంటలు, అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. బస్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన, పాత బస్తీలో లైట్లార్పేసి ఆందోళన, చీకట్లో వెలుగులు విరిజిమ్మిన చార్మినార్. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డ్, నెల రోజుల్లో 876 కోట్లు వసూళ్లు, ఎర్లీ బర్డ్ స్కీమ్ లో భాగంగా 5% డిస్కౌంట్. శ్రీశైలం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నజర్, డ్యాం స్థితిగతులపై ఆరా, అధికారులకు కీలక సూచనలు. తెలంగాణలో నేడు 21 జిల్లాలకు వర్ష సూచన, కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలకు ఛాన్స్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షం, అచ్చంపేటలో ముద్దైన మొక్కజొన్నలు, సిద్దిపేట జిల్లాలో తడిసిన ధాన్యం. నంద్యాల జిల్లాలో ఈ దుర్గాలులతో వర్షం, అవుకులో నేల కొరిగిన ఎగ్జిబిషన్, బనగానపల్లి యాగంటిలో కూలిన చెట్లు. 1500 జనాభా ఒకే నల్ల, కర్నూలు జిల్లా ఐనకల్లులో దాహార్తి, అరకొర నీటితో అవస్థలు. దిఘాలో భారీ జగన్నాథ దేవాలయం, మమత చేతుల మీదుగా ప్రారంభం, 250 కోట్లు ఖర్చు పెట్టిన బెంగాల్ సర్కార్. అక్రమ మదర్సాలపై యూపీ అధికారుల కొరడ, అనుమతులు లేకుండా నిర్వహణపై సీరియస్, 20కి పైగా మూసివేత. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, ఎయిమ్స్ సమీపంలో ఘటన, తగలబడిన దుకాణ సముదాయాలు. సిఎస్కే పై పంజాబ్ విజయం, 4 వికెట్ల తేడాతో గెలుపు, ప్లే ఆఫ్ రేస్ నుంచి చెన్నై అవుట్.